ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ప్రియులారా, ఈ నిశ్శబ్ద రాత్రివేళ చుట్టూ ఉన్న ప్రపంచము నిద్రపోతున్న సమయంలో మీ హృదయములో ఒక అంతులేని తుఫాను రేగుతుందా? పగటివేళ నవ్వుతూ అందరినీ ఓదార్చిన మీ పెదవులు మీ చీకటి గదిలో కన్నీటిని దాచుకోలేక తల్లడిల్లుతున్నాయా? శత్రువు మీ చుట్టూ ఒక పెద్ద ముట్టడిని నిర్మించి మీ ఆశల ఊపిరిని ఆపేస్తున్నాడని అనిపిస్తుందా? అయితే వినండి. చరిత్రలో ఏ రాజుకైతే అత్యంత భయంకరమైన శత్రువు ఎదురయ్యాడో, ఆయనకు సమస్త మార్గాలు మూసుకుపోయిన సమయంలో దేవుడొక రహస్యమైన జీవజల ఊటను తెరిచాడు. అదే హిజ్కియా సొరంగం. ఈ రాత్రి దేవుడు మీ జీవితంలో బండను చీల్చి అద్భుతమైన మార్గాన్ని తెరవబోతున్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, రాత్రికాల ప్రార్థన కుటుంబానికి మీ అందరికీ ప్రేమపూర్వక స్వాగతం. రోజంతా మోసిన భారాన్ని, ఆఫీస్ ఒత్తిళ్లను, కుటుంబ కలహాల గాయాలను, తీరని అప్పుల భయాన్ని ఈ క్షణమే యేసు క్రీస్తు ప్రభు పాదాల చెంత వదిలేయండి. నాతో కలిసి మీ హృదయపూర్వకముగా ఈ విశ్వాస ప్రకటనలు చేయండి. నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నేను భయపడను. నా చుట్టూ శత్రు ముట్టడి వేసిన దేవుని కృప నా కొరకు జీవధారలను తెరుస్తుంది. ఈ రాత్రి నా ఇల్లు, నా పిల్లలు, నా భవిష్యత్తు పరలోకపు రక్షణలో భద్రంగా ఉన్నాయి. ఆమెన్. ప్రిలారా, మీ జీవితానికి ఈ సందేశము ఉపయోగపడితే ఈ వీడియోను లైక్ చేయండి. మరియు ఇలాంటి ఆధ్యాత్మిక ప్రేరణాత్మక సందేశాల కోసము తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్షణం కలలు వంచి కళ్ళు మూసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈ రాత్రి వేళ అలసిపోయి గాయపడిన మనసుతో నీ సన్నిధిలో కూర్చున్న ప్రతి బిడ్డను నీ ప్రేమపూర్వక హస్తాలకు అప్పగిస్తున్నాం. చీకటిని వెలుగుగా మార్చే నీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి హృదయాన్ని తాకమని యేసు శక్తివంతమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొంది ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరుడా, చివరి వరకు ఈ సందేశాన్ని వినండి. ఎందుకంటే ఈ రాత్రి దేవుడు మీ కొరకు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని సిద్ధము చేశాడు. ఈ రాత్రి మన ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. ఈ హిజ్కియాయే గిహోను ఎగువ నీటి ఊటను మూసివేసి దావీదు పురమునకు పశ్చిమపు దిగువ వైపునకు వాటిని తిన్నగా రప్పించెను. మరియు హిజ్కియా తన పనులన్నిటిలోనూ వర్ధిల్లెను. అసలు ఆ రోజుల్లో ఏం జరిగింది? దాదాపు 2700 సంవత్సరాల క్రితము యూదా రాజ్యాన్ని హిజ్కియా పాలిస్తున్న సమయమది. ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న అష్షూరు చక్రవర్తి సన్హెరీబు లక్షల మంది సైన్యముతో యెరూషలేము నగరాన్ని నాశనము చేయడానికి చుట్టుముట్టాడు. ఆ రోజుల్లో యెరూషలేము నగరానికి తాగునీరు నగర గోడలకు వెలుపల ఉన్న గిహోను అనే సహజమైన ఊట నుండి మాత్రమే వచ్చేవి. శత్రువు వస్తే ఆ నీటిని వారు తాగేస్తారు, లేదా నగరంలో ఉన్న ప్రజలు దాహంతో అల్లాడి లొంగిపోవలసిందే. అప్పుడు హిజ్కియా నిరాశతో చేతులు ముడుచుకొని కూర్చోలేదు. అతడు దేవునిపై విశ్వాసముంచి శత్రువు కంటికి కనిపించకుండా ఘనమైన సున్నపు రాయి కొండ కింద 533 మీటర్ల పొడవున్న ఒక అద్భుతమైన సొరంగాన్ని తవ్వించాడు. బయట ఉన్న జీవజలాలను నగర గోడల లోపల్లోకి ప్రజలు క్షేమముగా ఉండే ప్రదేశానికి మళ్లించాడు. ఈ సొరంగము కేవలము ఒక చారిత్రక కట్టడము కాదు. ఇప్పటికీ ఆధునిక యెరూషలేములో హిజ్కియా సొరంగము సజీవ సాక్ష్యంగా నిలిచి ఉంది. నేటికి ఆ సొరంగం నుండి చల్లని గిహోను నీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఆలోచించండి. శత్రు మీ జీవితంలోనికి వచ్చే మార్గాలను మీరు చూస్తూ ఉండవచ్చు. కానీ దేవుడు మీ క్షేమము కొరకు కొండల కింద రహస్య ప్రవాహాలను సిద్ధము చేసే సమర్థుడు. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి
మీ జీవితంలో ఎలాంటి పరిస్థితి ఉంది? అప్పులు అనే శత్రువులు మీ చుట్టూ గోడలు కట్టేశారా? వ్యాపారంలో నష్టము వచ్చి రేపు ఉదయం బ్యాంకు వాళ్లకు ఏం సమాధానం చెప్పాలో అర్థము కాక గుండెల్లో దడ మొదలైందా? లేదా వైద్యుల రిపోర్టులలో వచ్చిన భయంకరమైన పదాలు మీ కంటి నిద్రను దూరం చేశాయా? పిల్లల భవిష్యత్తు గురించి, వారి ప్రవర్తన గురించి మీరు దిక్కుతోచని స్థితిలో ఉన్నారా? భార్యాభర్తల మధ్య పెరిగిన అనుమానాలు, విడాకుల దిశగా సాగుతున్న పరిస్థితులు మిమ్మల్ని ఒంటరిగా చేశాయా? సన్హెరీబు సైన్యము యెరూషలేము గోడల బయట నిలబడి భయంకరమైన బెదిరింపు మాటలు మాట్లాడింది. మీ దేవుడు మిమ్మల్ని రక్షించలేడు అని సవాలు విసిరింది. అయితే ఈ రాత్రి అపవాది కూడా మీ చెవుల్లో అదే అబద్ధాన్ని గుసగుసలాడుతున్నాడా? నీ జీవితం ఇంతే, నీ రోగము నయము కాదు, నీ అప్పులు తీరవు, నీ కుటుంబము బాగుపడదు అని భయపెడుతున్నాడు. కాని హిజ్కియా తన ప్రజలతో చెప్పిన మాటను ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీరు వినండి. మాంస సంబంధమైన బాహువే వానికి కలదు. అయితే వానికి సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, బయట ఎన్ని తుఫానులున్నా మీ అంతరంగములో సమాధానము అనే జీవజల ఇంకిపోకూడదు. శత్రు మీ వెలుపలి వనరులను ఆపగలడేమో కాని దేవుని నుండి మీ ఆత్మలోకి ప్రవహించే కృప ప్రవాహాన్ని ఏ శక్తి ఆపలేదు. శత్రు నీటిని ఆపాలని చూస్తే దేవుడు సొరంగం ద్వారా నూతన మార్గాన్నిస్తాడు. మనుషులు మూసివేసిన తలుపుల వెనుక దేవుడు మీకు తెలియని దివ్యమైన ప్రణాళికలను దాచి ఉంచాడు. ఒక యథార్థమైన సంఘటనను గుర్తు చేసుకుందాం. ఒక చిన్న నగరములో ఒక సామాన్య కుటుంబం ఉండేది. ఆ కుటుంబ పెద్ద హఠాత్తుగా చేసిన వ్యాపారములో భారీ మోసానికి గురయ్యాడు. లక్షల రూపాయల అప్పులు నెత్తిన పడ్డాయి. ప్రతిరోజు ఇంటి తలుపు తట్టి బెదిరించే అప్పులవారు, మరోవైపు భార్యకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వచ్చి ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఆ రాత్రి అతడు నిద్రపట్టక ఇంటి వరండాలో కూర్చొని చేతుల్లో తలపెట్టుకొని ఏడుస్తున్నాడు. పిల్లలు నిద్రపోతున్నారు. అతడి మనసులో ఒకే ఆలోచన, ఆత్మహత్య చేసుకుంటే బాధలన్నీ తీరిపోతాయి కదా అని. అదే సమయంలో అతని ఫోనులో అనుకోకుండా మన ఛానల్ ద్వారా అందించబడుతున్న రాత్రికాల సందేశము వినబడింది. అందులో హిజ్కియా సొరంగము చీకటిలో తవ్వబడింది. ఆ కొండ కింద వెలుతురు లేదు. కాని ఎదురెదురుగా వచ్చిన రెండు గుంపులు దేవుని కృపతో సరిగ్గా మధ్యలో కలుసుకున్నాయి. నీ జీవితంలో శత్రుదారులన్నీ మూసివేసిన దేవుడు అదృశ్యమైన మార్గాన్ని తవ్వుతున్నాడు అన్న ఆ మాటలు అతని గుండెను బద్దలు చేశాయి. అతడు రాత్రి మోకాళ్లపై పడి కన్నీటితో ప్రార్థించాడు. ప్రభువా, నా మార్గాలన్నీ మూసుకుపోయాయి. నా జీవితంలో నీ సొరంగాన్ని తవ్వు, నీ జీవజలాన్ని ప్రవహింపజేయి అని ప్రార్థించాడు. ఆశ్చర్యమేమిటంటే మరుసటి ఉదయము అతడికి పాత మిత్రుడి నుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అతడు ఊహించని ఒక కొత్త కాంట్రాక్ట్ పనినిచ్చాడు. అంతేకాదు, భార్య చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని ముందస్తుగా అందించాడు. ఆ చీకటి రాత్రి అతడు తీసుకున్న ప్రార్థనా నిర్ణయం అతడి కుటుంబాన్ని నాశనము కాకుండా కాపాడింది. ఈరోజు ఆ కుటుంబము దేవుని సాక్ష్యముగా జీవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, చీకటి ఎంత గాఢంగా ఉన్నా విశ్వాసముతో తవ్వే ప్రార్థన సొరంగము ఖచ్చితముగా వెలుగును చూస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీ జీవితంలో ఇప్పటి వరకు మనుషుల మాటలు విని, పరిస్థితులను చూసి భయపడింది చాలు. బండ వంటి సమస్యలు మీ ముందు నిలబడి ఉండవచ్చు. ఎటు చూసినా దారులు మూసుకుపోయి ఉండవచ్చు. కాని రాత్రి దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. హిజ్కియా తన జ్ఞానాన్ని కాదు, తన దేవుని వైపు చూశాడు. మీరు కూడా ఈ నిమిషం మీ స్వంత ఆలోచనలను పక్కన పెట్టి సంపూర్ణముగా దేవునికి సమర్పించుకోవడానికి సిద్ధముగా ఉన్నారా? ఈ నిశ్శబ్ద రాత్రి వేళ ప్రభు తన ప్రేమగల చేతులు చాపి మిమ్మల్ని పిలుస్తున్నాడు. ప్రయాసపడి
భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతునని ఆయన సెలవిస్తున్నాడు. ఎవరికి చెప్పుకోలేని పాప భారముతో, పశ్చాత్తాపముతో, అపరాధ భావముతో మీ హృదయము కుమిలిపోతుంటే ఇకేమాత్రము దాచుకోకండి. మీ ఒంటరితనాన్ని, మీ కన్నీళ్లను, మీ బలహీనతలను, మీ అపనమ్మకాన్ని ఈ క్షణమే ప్రభువైన యేసు క్రీస్తు శిలువ పాదాల చెంతకు మరించండి. ఆయన తన అమూల్యమైన రక్తంతో మిమ్మల్ని కడిగి పవిత్రపరిచి నూతనమైన ఆరంభాన్నివ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఒక్కసారి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీరు మీ గుండెలపై మీ చేయి వేసుకోండి. మీరింట్లో ఎక్కడ ఉన్నా మీ మంచం పక్కన లేదా గది మూలన ఒక్క నిమిషము మోకాలునండి. యేసయ్యా, నా జీవితము మీదే, నా భయాల నుండి నన్ను విడిపించండి, నా హృదయంలోనికి రండి, నన్ను మీ సొంత కుమారుడిగా, కుమార్తెగా అంగీకరించండి అని మనస్ఫూర్తిగా సమర్పించుకోండి. ఈ రాత్రి మీ సమర్పణ మీ రేపటి దినపు అద్భుతానికి నాంది. ఇకేమాత్రము సందేహించకండి. పూర్ణ హృదయముతో దేవుని కృపను ఆహ్వానిస్తూ మనము కలిసి శక్తివంతమైన రాత్రికాలపు ప్రార్థనలోనికి ప్రవేశిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శక్తివంతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ రాత్రి మీ కృపాసనము చెంతకు వస్తున్నాం. ఈ రాత్రి వేళ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని నీ దివ్య హస్తాలకు అప్పగిస్తున్నాను. ప్రభువా, హిజ్కియా కాలంలో శత్రువు భయపెట్టినప్పుడు నువ్వు దేవదూతను పంపి ఒక్క రాత్రిలోనే 185,000 మంది శత్రువులను సంహరించావు. ఈ రాత్రి నా ప్రియ సహోదరుడిని, సహోదరిని పట్టి పీడిస్తున్న ప్రతి దురాత్మ శక్తులను, భయాలను, ఆందోళనను యేసు నామములో గద్దిస్తున్నాను. ప్రభువా, వారింటి చుట్టూ నీ అగ్ని ప్రాకారం ఉంచండి. వారి పిల్లల చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ నీ పరిశుద్ధ దేవదూతల కాపుదలను కట్టడి చేయండి. ఈ రాత్రి వీరి పడక గదిలోకి పరలోకపు సమాధానము ప్రవేశించునుగాక. అప్పుల భారముతో కొమ్మిలిపోతున్న వారి కొరకు అద్భుతమైన జీవధారలను తెరవండి. శరీరంలో వ్యాధులతో, నొప్పులతో, క్యాన్సర్, బీపీ, షుగర్, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ప్రతి వ్యక్తిపై నీ స్వస్థత హస్తాన్ని ఉంచి మీ పరిశుద్ధ నామములో స్వస్థతను కలగజేయమని వేడుకుంటున్నాం. దేవ, చెడు కలలు, రాత్రి వేళ వచ్చే భయాందోళనలు యేసు రక్తము ద్వారా లయమైపోవునుగాక. రేపటి దినము గురించి భయపడుతున్న వారి హృదయాలకు నూతన నిరీక్షణను అనుగ్రహించండి. హిజ్కియా తన పనులన్నిటిలో వర్ధిల్లినట్టు ఈ రాత్రి ప్రార్థిస్తున్న నీ బిడ్డలు తమ చేతి పనులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో వర్ధిల్లుతురుగాక. దేవా, ఈ రాత్రి నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉంటుండగా ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకొని వారి ప్రతి ప్రార్థనకు సమాధానము దయచేసి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసు శక్తివంతమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి ఈ సందేశము మీ హృదయాన్ని తాకితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విన్న వాక్యము మీతోనే ఉంచుకోకుండా అవసరతలో, అక్కరలో ఉన్న ముగ్గురికి లేదా మీ వాట్సాప్ స్టేటస్లో షేర్ చేసి దేవుని సువార్త పరిచర్యలో మీరు పాలిభాగస్తులుగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రార్థన అవసరాలు ఉన్నట్టయితే స్క్రీన్ పై కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి సందేశం ద్వారా పంపండి, లేదా నేరుగా ఫోన్ ద్వారా నాకు తెలియజేసినట్టయితే నేను మీ కొరకు భారముతో ప్రార్థిస్తాను. ప్రియులారా, రేపు రాత్రి దేవుడు మీ జీవితానికి చెప్పబోయే యూదా ఇస్కారియోతు మరణం ఎలా జరిగింది అనే మరో శక్తివంతమైన సందేశముతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు పరిశుద్ధ సమాధానముతో ప్రశాంతముగా నిద్రించండి. అప్పటి వరకు దేవుని కృపా సమాధానము మీకు, మీ కుటుంబాలకు తోడైండునుగాక. ఆమెన్.